పెట్ల ఆయన 6 వరకు వచ్చి ఇక్కడ ఆయన ఉంటే ఇదే నీకోసమే చూస్తున్నాం. పొద్దున అయ్యలే పైసలు పొద్దున నేను గుర్తు చేసాను చూసినా చెల్లెక స్టార్ట్ ఇక. జై శ్రీరామ్ చేసినారా? ఏదిరా ఇది కరెక్ట్ సెట్ చేయాలరా. ఇది నైట్ ఎంత పబ్లిక్, ఒక్క పబ్లిక్ అనిపిస్తలేరు. ఇప్పుడు చూసావా అందరు వెళ్ళిపోయారు. గేట్ ఎప్పుడో తీయచ్చు, ఇప్పుడు కాగా అర గేటు. హోటల్ ఆయన ఇప్పుడు కలిసి అమౌంట్ ఆడిచ్చినాం మనం. చెప్పినా అమౌంట్ ఆయనకి మీకు ఇచ్చినామని చెప్తే అయిపోతుంది. అమౌంట్ మీ షాప్ ముంగట ముందే అన్న, మీ షాప్ ముందు ఒక షాప్ ఉంది చూసిన, ఒక లేడీ ఉంది చూసిన, ఒక ఆంటీ, ఆమెకి ఇచ్చిన అమౌంట్ ఫోన్ పే చేసిండు. నీకు ఫోన్ చేసా, ఫోన్ లేపుతలేరు. ఒక నెంబర్ కలిసి ఒక నెంబర్ ఫోన్ లేపుతలే. ఘాట్ రోడ్ స్టార్టెడ్. ముంగటారు మన బొగ్గు ఉంది, టైరు గుండు ఉంది. బండి చూసుకున్నా వాడు వీడ లేదా మనం అనుకుంటాం రోడ్డు మీద కొంచెం మిస్ అయినా. మన వైజాగ్ కాలనీ నిద్ర లేక ఈరోజు కొంచెం లేట్ అయింది లేసుడు. అదే రేపాటికి ఎప్పుడో పొద్దున్నే వెళ్ళిపోతుంది శ్రీశైలం. అందుకే నైట్ ఇక్కడనే కావాలని దోమలపేటలో ఆగి, దోమలపెంట ఇక్కడ ఆగి పొద్దున్న వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఏ టైం అయితే వెళ్ళా సార్ ఇంటికి. అరే సాయి, నువ్వు ఒక చెయ్యి ముంగడ ఒక చెయ్యి ఇంకా పెట్టినావు, నాకు బ్యాలెన్స్ అవుట్ అయితే సాయి. రెండు ఒక దగ్గర ముంగడనే చేతుల్లో కింద వాడవు సరేనా? కొంచెం గెలికినా అని ఆడు కిందికి పోయినాం అనుకో, ఏమన్నా తాడు మళ్ళీ ఇంకో అసలు మాట్లాడుకొని రావాలి బండి తీసుకోనికి. అర్థమైందా? మళ్ళీ ఏమన్నా ఉరుకుతాడు కిందికి బండి వేసుకొని. చెప్తానే ఉన్నారా ఈ బండి మీద శ్రీశైలం రావడం సెకండ్ టైం. శ్రీశైలం రావడం బండి పైన ఫస్ట్ టైం వచ్చిన వీడియోలు ఏం చేయాలి. వచ్చినాం ఇక్కడ నుంచి హంపి, శ్రీశైలం వచ్చి బైక్ ఇక్కడ పూజ చేయించుకొని కర్ణాటక వెళ్ళినాం. హంపి మంత్రాలయం పోయి లాస్ట్ అట్లా వెళ్ళినాం అనమాట. శ్రీశైలం టచ్ చేసుకొని, హంపి టచ్ చేసుకొని, మంత్రాలయం టచ్ చేసుకొని సీదా బ్యాక్ టు హైదరాబాద్. ఈసారేమో లక్నవరం ఇది వైజాగ్ కాలనీ ప్లస్ శ్రీశైలం అంతా హేమంత్ రెడ్డి ప్లాన్ ఇదంతా. బండి ఆపేమంటారా పోమంటారా సాయి? సీదా అటు వెళ్ళిపోతే ఎట్లుంటారు సాయి? ఏమైంది హేమంత్ రెడ్డి? చెప్పు అని చెప్తే చెప్పారు రేవంత్ రెడ్డి ఫోన్ చేపించి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద వస్తురా లేదా కదిరియాన్ ఫోన్ చేయరు, ఫోన్ చేపిస్తారు రేవంత్ రెడ్డికి. కదిరియాన్ ఫోన్ చేయమే అయితే ఏం మాట్లాడతాం అంటాడు. కేరళ కూడా మళ్ళీ ఒక ట్రిప్ వేయాలి మెల్ల. కానీ ఇప్పుడు సెట్ కాదు, కొంచెం టైం పడుతుంది దానికి. ఏమైంది? గేట్లు ఓపెన్ చేసినాడు ఆల్రెడీ అనిపిస్తుంది. అసలు లాస్ట్ టైం వచ్చాడు గేట్లు ఓపెన్ చేసినప్పుడు. వద్దాం అనుకున్నా బట్ సెట్ కావాలి, అందుకే రాలే ఈసారి. ఏదో ఇప్పుడు సడన్ గా వచ్చేసినాం అనుకోవాలి, అసలు వస్తా అనుకున్నాను.
ఈగల పెంట, దోవల పెంట, అన్ని పెంటలే. రిటర్న్ వెళ్తే ఒక స్టాప్ తీసుకొని నాశ వెళ్ళిపోవాలి ఇంటికి. అసలు చాలా ఇప్పుడు మెల్ల వచ్చాం, చాలా మెల్లగా. నేనైతే అక్కడ నుంచి 2:30 3 స్టార్ట్ అయితే వచ్చేసారి 6 అయింది. మొత్తం జంగాల్ రోడ్ ఉండదు అంతా. వచ్చేసినాం. నాకు వచ్చిన ఫారెస్ట్ అంట. కోత ఏమి వేస్తుంది దానికి. ఏమైంది రెడీ? ఏమైంది? స్మెల్ వస్తుందా? మరి చేప రాకపోతే ఏ స్మెల్ వస్తాం మళ్ళీ? అయ్యో డ్రైనేజ్ వాటర్ రావద్దు అనుకుంటావా? కింద వెళ్తున్నాయి అవి. 23 ఏముండే, 28 ఏముంటా ఇక్కడ నుంచి శ్రీశైలం. డాంబర్ రోడ్ ఎక్కితే బండి మంచిగా స్మూత్ అవుతుంది. సీసీ రోడ్లోనేమో గర సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇవి ఐలగట్టు డైటేషన్ రోడ్లు అయితే రోడ్ పైన అవి కిందికి వచ్చి టైం 9:30 అయినా సరే కోల్ ఉంది కదా. ఇట్లుంటే స్టోరీ. కొంచెం బండి మన టైర్ ఫ్రంట్ టైర్ మొత్తం గుండు సున్నా అయింది. కొంచెం స్కిడ్ ఇట్లా అయిపోతుంది బండి. పబ్లిక్ ఎక్కువ ఏం పెట్టినారు ఈరోజు మ్యాక్స్ అయితే. కానీ ఆడిపోయాం కదా గుడికాడ పబ్లిక్ ఎంత మంది ఉన్నారు. మన బండి ముంగ నెంబర్ ప్లేట్ లేదు, వెనక నెంబర్ ప్లేట్ సఫా లేదు, ఇన్సూరెన్స్ లేదు బండికి. అన్నీ చేయించుకోవాలి. ఫస్ట్ ఇన్సూరెన్స్ చెప్పేది, నెంబర్ ప్లేట్ తర్వాత. లాస్ట్ టైం ఇక్కడ పెట్టే పెద్దగా నాగపూర్లో లడక్ నుంచి వస్తుంటే ఇన్సూరెన్స్ లేనందుకు నెంబర్ ప్లేట్కి. సాయి నడిపిస్తావా బండి? అంతేనా? మన బండి టైర్ల గాలి కూడా తక్కువ ఉంది. గాలి చెక్ చేయాలి. సార్ చెక్ చేయించుకుంటూ అయిపోతుందని ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది గాలి. అంటే ఉంది కొంచెం. శ్రీశైలం ఎంటర్ అయినాం. ఎడికించి ఇంకొక 7 8 ఉంటుంది. అక్కడ నుంచి లేవాలేమో ఉంది బోర్డు అక్కడ. అంటే అంతే 7 8 ఏముంటుంది అంతే. మన హాఫ్ ట్యాంక్ ఫెయిల్ ఉంది. హాఫ్ ట్యాంక్ కిందికి పోతే ఆ బండి కూడా తెలియదు. ముంగడ బంక్ బంకులో ఓపెన్ చేయాలి శ్రీశైలం. లేకపోతే బుక్ అయిపోతుంది. మళ్ళీ దోషం ఉంటుంది అసలు బండికి. నిన్నైతే నా పైన ఫ్యూయల్ ఉండగా కూడా పోసుకోలే కావాలని. ఇక పోతుందా అని చెప్పి వచ్చిన ఒక 10 km బంక్ ఉంటుండే. నాలో బండి అయిపోయి ఒకసారి అట్లా అయితే కామన్. ఏం పడ్డా మళ్ళీ మేము ఒక లేదు ఫోన్ పే పెట్టేసే కదా. 30,000 ఉంది. శ్రీకాంత్ యాదవ్ RC 390. యాదవ్ RC 390. సరే ఓకే. అరే కొట్టా ఫోన్ పేలు ఉంటాయి. మీ దోస్తులకు ఉంటే అడుగు కదా. క్యాష్ లో అట్లానే
డిస్టర్బ్ చేయండి సరేనా, జాగ్రత్త. సార్ థ్యాంక్ యూ. సరే వచ్చినప్పుడు ఇస్తాం. హైలైట్ కదా. పిలిచి అడిగినా వస్తారు అంతేనా? ఫోన్ పే లేదట వాళ్ళ దగ్గర కూడా, ఫోన్ పే లేదట అడిగినా. నేను అడిగాను ఇక్కడ ఆ బండి వచ్చే బండి నడిపించే పిల్లాడు మంచిగా ఉన్నాడు ఇంకా రమ్మనంటుంది. అయ్యి అవు నిజం ఏం రాజు అని ఇక వీడియో ఇప్పిస్తా సార్ నా ఖుషి అయిపోతుంది ఏమంతు. 9:47 జల్లి కొట్టేసి అయిపోతా బండి. వెళ్ళిపోతే ఆకలి అయితే తినేసాం అంటే దర్శనం చేసుకుని అయిపోతుంది. కానీ 390 బ్రేక్ సిస్టమ్ కానీ పవర్ కానీ 10 సెకండ్లలో వందలేసే బండి వెళ్ళ టర్నింగ్ అలా. బ్రేకింగ్ పవర్ పూర్తిగా ఉంటే బండి అయితే బ్రేకింగ్ పవర్ అయితే ఎట్లా అంటే అట్లా అవుతుంది బండి. 100 ఎగ్జామ్ వచ్చేస్తుంది ఇక ఖతం. అట్లా ఉంటాయి మన 390తోని. హేమంత్ రెడ్డి లుంగి కొనుక్కుంటా అంటాడు, ఆయన మొత్తం ఫుల్ ప్రొఫెషనల్ రా. క్యాష్ తీసుకోలే నీ ఏటీఎం మిషన్ ఉంటా శ్రీశైలంలో. మళ్ళీ ఆయన ఫోన్ పేలు ఉంటుంది దిమాకరా, ఏటీఎం ఎట్లా క్యాష్ తీసుకుంటే అయిపోతుంది. మినిమం ఒక 2-3,000 నాకు క్యాష్ ఉండాలి కదా చేతిలో, ఎమర్జెన్సీ పర్పస్ లా. మొత్తం అయితే లోపలికి ఎంటర్ అయ్యాం. ఎడుకో ఇప్పుడు శ్రీశైలం వచ్చింది మనం. ఇది పెట్టుకోవాలి. ఇంటికల్ ఇస్తానండి మర్చిపోయినా. హేమంత్ రెడ్డి కత్తెరలు ఇస్తాడు, కత్తెరలు. చిన్న చిన్న ఏడుకొత్తున వచ్చిన ఐడికట్ట వెనకనే ఉన్నాడు. గిటెన్లోకి వచ్చారు కలిగి పోతే అయిపోతుందా? మీరు అస్సలు దొరికిపోరు. ఓలో అవన్నీ తిరిగినాయి కాకపోతే ఆడికి చివరసగా కొడితే సీదా అంటే వెళ్ళిపోతాం. ఇట్లా ఇటు వచ్చేస్తుంది పక్క. ఇప్పుడు అక్క అటు వెళ్ళిపోతాం. ఒకదే పెట్టమని చెప్తున్నా. రాజని కట్టుకుంటున్నా నాకు అర్థమైతే లేదు. నువ్వు వడవరు వెనకకి పబ్లిక్ తక్కువనే కదా, తక్కువ ఇంకా దర్శనం తొందర అయిపోతుంది. వచ్చేసినాం. కేదార్నాథ్ మొక్కున్నావా? దేవుడా ఇక్కడికి వచ్చి 5 కత్తెలు తీస్తా మళ్ళా బండ మీద సౌండ్ ముఖ్యం అనమాట. అందుకోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇలా ఈ స్టోరీ నాకు తెలియదు, నన్ను తెలియకుండా పట్టుకొచ్చేసి నాకు తెలియదు స్టోరీ. అట్లుంటది. ఏం చేద్దాం. నైస్. హేమంత్ రెడ్డి కత్తర్ రెడీ అయిపోయాడు. గుండా మొత్తం స్నానాలు కూడా అయిపోయినాయి. అయితే స్నానాలు హేమంత్ రెడ్డి ఫుల్ ఫాస్ట్ రెడీ అయిపోయినాయి. హేమంత్ రెడ్డి దర్శనానికి వెళ్దాం. ఇక హెల్మెట్ తీసుకెళ్ళి ఏమి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. లైన్లలో ఉన్నాం అనమాట.
పక్క పెట్టాలి లైన్లో అయితే. బాను అయ్యి మొత్తం ఫుల్ ఫుల్ చోరీ చోరు. ఇలా ఫోన్లో జాబ్ పెట్టేసిర్రు. గోప్రో నా ఫోన్ పట్టుకొచ్చేసాం లోపలికి. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసాం, అవసరం లేదు ఇప్పుడు మన పోలీసులతో పని. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్ళాలి, ఇక్కడ నుంచి చూడాలి. తెచ్చుకోవద్దా అండి ఫోన్లో మళ్ళా? ఏమైందిరా? మంచిగా అనిపిస్తుంది. ఎట్లుంది వెదర్? కానీ ఘోరంగా ఆకలి అవుతుంది. తినాలి పోయి ఫస్ట్. టిఫిన్ చేసిన తర్వాత లెక్క. మీరు దర్శనం అయిన తర్వాత తిందామన్నా కదా. సాయిగడు ఫుల్ ఆటోలో అన్నారు, తాత డ్రైవర్ లేదని చెప్పిండు, అందుకే వదిలేసి బాబులాడి. మొత్తం హైలైట్ అయిన దర్శనం అయితే రోజు అయితే మొత్తం మీద చాలా దగ్గరికి వెళ్ళామా. ఏమైంది? మంచి శ్రీశైలం పైనుంచి కూడా కూర్చున్నాం. డిఫరెంట్ అనిపిస్తుంది కొంచెం పైనకి. చలో ఇటుకమై టిఫిన్ చేద్దాం ఇక. మళ్ళీ వాడు అంటారా ఏమన్నారు? ఎందుకు భయపడుతున్నావు? ఏమంటారు అన్నదాన సత్రం శ్రీశైలం చాలా మంది మావాళ్ళు తీసుకుంటారు, తింటుంది. మావాళ్ళు తిన్నారు. ఇది సాయిగా ఒకటి ఎక్స్ట్రా మావాళ్ళు గట్టి తిన్నా అడిగోరు. మా సాయి బ్రో ఎప్పుడైతే తిన్నామా అని చూస్తుండు. ఆకలి అవుతుందండి పాపం. మా శ్రీకాంత్ వాడు పోయిండు కొనాకుండా పాపం. పెద్ద లైన్లు ఉంటాయి. ఆగమైపోయాడు. ఒకవేళ అదే నేను ఆగమైతే నన్ను ఎంత తిట్టున్నాడో ఇప్పుడు మీరు. మనం పోరానే ఉండవని అంటాడు. మళ్ళీ నన్ను ఎటు పడితే మాతోడే ఉండాలి. నీడకేమో ఉందరు నీడలకి మళ్ళీ ఎటు పోయాడేమో. దినేష్ బయటకు వచ్చినాం. మనిషి లేడు, మనిషి మాయం. ఎటు పోయాడు? మేమైతే లగేజ్ కాడికి పోతాం అనమాట. లగేజ్ ఉన్న దగ్గరికి ఆడు ఉంటాం. ఆడికి వస్తాడు ఇక ఆయన్ని. మేమేమో ఇక్కడ కూర్చున్నాం మల్లిమామ కోసం, బాను కోసం. మా దగ్గర స్లిప్పులు, లాకర్ రూమ్లో ఫోన్లు, బ్యాగులు ఉన్నాయి. ఆయన వస్తారు. రిసిప్ట్లు బాగా దగ్గర ఉన్నాయి. మేమేమో ఫోన్లో కాడ ఇట్లా కూర్చున్నాం. అన్ననేమో ఏడుండో ఏమో. వీడ ఆన్ చేసింది మనిషి. ఇద్దరు వీక్ ఈయన వచ్చిన ఆయన బాగా వీక్ పొర్రుడు కనిపించింది. పొరంగా ఓనికి చేతులు అడుక్కుండు, తుడుచుకుండు. నేనేమో లడ్డూలు తీసుకొని నీ దగ్గరికి వస్తే ఏమాడేమో ఎవరి దగ్గరికి పోయిండు. ఆగని చేసి కూర్చుని పెట్టిండు. కూర్చుని వీడు వచ్చి బయట రోడ్డు మీద అడిగి వస్తలేడు, ఆగ వస్తలేడు. ఎంతసేపు ఆగాలో ఏమో. అర్ధగంట అవుతుంది కూర్చొని. అర్ధగంట నుంచి పోయి సాయం చెమటలు వస్తున్నాయి. చెమటలు వస్తున్నాయి. ఆల్రెడీ బొట్టు పోతా నాకు ఊకనే వస్తుంది. నేను ఎప్పుడు వస్తున్నా యాదండి వస్తున్నా. శ్రీకాంత్ వైట్ డ్రెస్ అయినా బాను ఏమైనా బాను తిరిగి వచ్చినావు. నీకు జాగ్రత్త పిచ్చర్ నన్ను ఎట్లా తిరుగుతున్నాడు. బయటకు వచ్చి మళ్ళీ లోపలికి మొత్తం ఫైన్ అయితే వచ్చేసినా అనుకో. రెడీ చేసి అదే బుడపురం మన సైడ్ అయితే ఆగమవుతుండే. నేను అసలు ఆగకపోతుండే.
మా ఏడ ఫోన్ షాప్ కాడికి వచ్చి గమ్మున ఉసిలేకపోతే బండి కాడ వచ్చి కూర్చుంటుండే. ఒక బండి ఉంది, మా దగ్గర బండి ఉంది, ఫోన్ ఆడు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఫోన్ ఉంది, అన్నీ నా దగ్గర. వచ్చేనా మళ్ళీ మా మీద నువ్వు మళ్ళీ. ఇప్పుడు శివాజీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మన 390 వెళ్ళిపోయింది, ఏమందో బాగా వస్తారు. మనం చూడండి అవుతాం. ఇంకా ఇడికించి ఎంత ఉంది, 900 మీటర్స్ ఉంది శివాజీ. హాయ్ ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్ దా అట్లాగేనా ₹10 ఫర్ ఈచ్ వన్. శివాజీ మహారాజ్ అన్ని తీసా, గాంధీజీ మళ్ళిస్తారు. ఛత్రపతి శివాజీ సౌండ్ వస్తుంది మనది. ఇంకా వస్తున్నాను కాదు, జూమే వస్తలేదు అసలుకి. వ్యూ చూడండి, అందరు వైట్ అండ్ వైట్ లేచారు. దా కారు ఎట్లా కాలుతున్నాయి సట్మని. అప్పటి కాలంలో శివాజీ ఇక్కడికి వచ్చి వేటాడిండ, అంటే సైనికులతో శిక్షణ. ఇక అందులో చేస్తాడంటావా మంచిగా. శివాజీ మహారాజు ఒక ముస్లిం ఆయనతో యుద్ధం ఆడుతుండు. ఇదేమో సైదా నరసింహారెడ్డి, సై శివాజీ దొంగలు వచ్చారు శివాజీ వాళ్ళ ఇంట్లోకి. అయితే ఎవరైనా వస్తే చంపించి నరికేసిండు. ఇంకా వాళ్ళ మమ్మీ ఎవరు చూసి అయ్యో అని అంటున్నారు. ఈడనైతే అప్పుడు శివాజీ మహారాజు ఎట్లా ఉందంటే ఎట్లా ఉంటావు. శివాజీ మహారాజే కోసిండు కాదా. ఇక్కడ శివాజీ మహారాజ్ అన్నం తింటుండు. శివాజీ మహారాజు శివునికి మొక్కుతుంది. చూడండి విజువల్స్. హిడౌట్ అయిపోయింది, వెళ్తున్నాం. ఇక్కడ శ్రీశైలం స్టార్ట్ కావాలి. అదే ఉంటే టచ్ చేసుకుంటే వెళ్ళాలి, లేదంటే లేదు. ఎలా మధ్యలో పాతరంగా అవి ఉంటే సంథింగ్ కావాలంటే ఆగాలి, లేదంటే వెళ్ళిపోవాలి. చూద్దాం మధ్యలోకి వెళ్ళాక చూసుకుంటా మానవులు బండి. అరే ఇది దాదాపు ఒకటి ఆడి కూర్చున్నాం. ఇది చూసిపోయింది గోపురం. ఏం గోపురం చూసిపోయింది? ఒకటి అండి. డబ్బులు ఇస్తా. అదే సాయి తాగవా? నేను తాగుతా ఎట్లయినా. చలో రైట్ స్టార్ట్. గోయింగ్ టు హైదరాబాద్, బ్యాక్ టు హైదరాబాద్.
హేమంత్ రెడ్డి అమ్మకపోతుంది హేమంత్ రెడ్డి. ఎట్లా కాదు మా చెప్తా. అదే నీకోసమే చూస్తున్నాం. పొద్దున అయ్యలే పైసలు పొద్దున నేను గుర్తు చేసాను. చూసినావా చెప్తాను అమ్మలో. మొత్తం అయితే బ్లాగ్ అయితే అయిపోయింది. ఆల్రెడీ కింద కూడా వచ్చేసాం, జంగల్లోకి వచ్చేసాం శ్రీశైలం నుంచి. ఎక్కడే మాలేం పాతల గంగ కోలే, దేంటి కోలే కదరా, పాలజార పంజార, ఇప్పుడు ఏడు కోలే. సో ఈ బ్లాగ్ ఇక్కడికి లాస్ట్ అనమాట. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మన వాళ్ళు జస్ట్ ఒక 2 నిమిషాలు చెట్టు కింద అవదామని చెప్పేసి ఆయన ఉంటుంది. రైట్ అయ్యా మొత్తం క్లోజ్ ఇంతవరకు ఈ వీడియో. ఇక బాయ్ బాయ్.